ఈ సెషన్లో మనం ఖండాలు సమాచారం గురించి చర్చించుకుందాం. ఇందులో భాగంగా మన భూగోళం మొత్తాన్ని కొన్ని ఖండ భాగాలుగాను సముద్ర భాగాలుగాను మనం విభజించుకోవటం జరిగింది. ఈ ఖండాలను 7 మహాఖండాలుగా విభజించి వాటిల్లో ఆసియా అతి పెద్దది కాగా ఆ తర్వాత ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా ఖండాల గురించి చర్చించుకుందాం. ఆ తర్వాత సముద్ర భాగాలు, ఆ సముద్ర భాగాలకు సంబంధించి ఆల్రెడీ మనం సముద్ర శాస్త్రంలో భాగంగా సముద్రాల గురించి మనం చర్చించుకోవటం జరిగింది. అయితే ఖండాలు సమాచారంలో భాగంగా ఖండాల గురించి మనం చర్చించుకుంటున్నాం. ఆల్రెడీ సముద్రాల గురించి చర్చించుకున్నాం. అయితే మొత్తం భూగోళం మీద ఖండాలు ఏ విధంగా అమరి ఉన్నాయి, సముద్రాలు ఏ విధంగా అమరి ఉన్నాయి, మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఈ టాపిక్లో భాగంగా మనం చర్చించుకుందాం. ఓకే, భూగోళం యొక్క మొత్తం విస్తీర్ణం 510 మిలియన్ చదరపు కిలోమీటర్. అంటే సౌర కుటుంబంలో 5వ అతిపెద్ద గ్రహమైనటువంటి మన భూగ్రహం యొక్క మొత్తం విస్తీర్ణం తీసుకుంటే 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఈ 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి మన భూమి సౌర కుటుంబంలో ఎన్నవ పెద్ద గ్రహం అండి? 5వ అతిపెద్ద గ్రహం. మరి సూర్యుడి నుంచి ఎన్నో గ్రహంలో ఉన్నామండి? మనం సూర్యుడి నుంచి 3వ గ్రహంలో ఉన్నాం. ఓకేనండి. సో బుధుడు, శుక్రుడు, భూమి. సో కాబట్టి మనం సూర్యుడి నుండి ఎన్నో గ్రహం అయ్యా అంటే 3వ గ్రహంగా ఉన్నాం. ఇక ఈ 510 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఖండాల విస్తీర్ణం సుమారు 148 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఖండాల విస్తీర్ణం ఎంతండి? 148 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అంటే మొత్తంగా ఎంతండి? ఇది సుమారు 29% భూభాగం. అంటే మొత్తం భూగోళంలో ఖండాల యొక్క విస్తీర్ణత శాతం ఎంతయ్యా అంటే 29%. మరి 29% ఎంత విస్తీర్ణతో సమానమయ్యా అంటే 148 మిలియన్ చదరపు కిలోమీటర్లతోటి సమానం. ఇక మిగిలినటువంటి 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు అనేది జలభాగం, అంటే సముద్రాలుగా విస్తరించి ఉంది. కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, భూగోళం గురించి సౌర కుటుంబాల గురించి చర్చించుకునేటప్పుడు 3 వంతుల భాగం జలభాగం అని, 1 వంతే భూభాగం అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం తీసుకుంటే ఎంత భూగోళంపై ఎంత శాతం జలభాగం విస్తరించిందయ్యా అంటే 71% విస్తరించి ఉంది. మరి ఈ 71% భూగోళ విస్తీర్ణం అనేది ఎంత విస్తీర్ణంతో సమానమయ్యా అంటే 361 మిలియన్ చదరపు కిలోమీటర్లతోటి సమానంగా ఉంది. సో ఇది మొత్తం స్థూలంగా భూగోళంపై ఖండాల యొక్క విస్తరణ, సముద్రాల యొక్క విస్తరణ. ఖండాల విస్తరణ 148 మిలియన్ చదరపు కిలోమీటర్లు, అది 29% తోటి సమానం. జలభాగం యొక్క విస్తీర్ణం 361 మిలియన్ చదరపు కిలోమీటర్లు, ఇది 71%తో సమానం. ఈ 71% ఉన్నటువంటి ఈ జలభాగం గురించి సముద్ర శాస్త్రం అనే అంశంలో భాగంగా మనం డీటెయిల్డ్గా చర్చించుకోవటం జరిగింది. ఇప్పుడు ఖండాల గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఈ 29% భూభాగమైనటువంటి ఖండాల గురించి మనం చూద్దాం. ఇక్కడ మనం ఈ భాగం చూస్తే, వరల్డ్ మ్యాప్ చూస్తే కనుక ఇక్కడ మనకి తెలుస్తుంది ఈ రంగుల్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఖండాలు. ఇక ఈ వైట్ కలర్లో ఉన్నటువంటిది కూడా సముద్రాలు. సాధారణంగా సముద్రాలను మనకి నీలి రంగులో చూపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి వైట్ రంగులో ఉన్నదంతా కూడా జలభాగాలుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, ఇది ఉత్తర అమెరికా ఖండం, దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండం, ఐరోపా ఖండం, ఆసియా ఖండం, ఆస్ట్రేలియా ఖండం మరియు అంటార్కిటికా ఖండం. ఇవి ప్రధానంగా ఖండ భాగాలు. ఈ మొత్తం కలిపి ఎంత శాతం విస్తరించి ఉన్నాయి అనుకున్నామండి? ఈ మొత్తం కలిపి 29% విస్తరించి ఉన్నాయి. మరి ఈ మొత్తం ఖండాలు ఎంత విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయండి? 148 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. మరి వీటిల్లో అతిపెద్ద ఖండం ఏదండి? అతిపెద్ద ఖండం తీసుకుంటే ఆసియా ఖండం. అతి చిన్న ఖండం ఏదండి? అతి చిన్న ఖండం తీసుకుంటే ఆస్ట్రేలియా ఖండం. అతిపెద్ద ఖండం ఆసియా ఖండం, అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా ఖండం. ఓకేనండి. మరి భూమధ్య రేఖను తీసుకున్నప్పుడు పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఖండాలు ఏంటయ్యా అంటే 1 ఆస్ట్రేలియా, 2 అంటార్కిటికా. ఈ 2 ఖండాలు పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉన్నాయి. పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉన్న ఖండాలు 1 ఆస్ట్రేలియా, 2 అంటార్కిటికా. మరి పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్న ఖండాలు ఏంటి? మరి పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్న ఖండాలు తీసుకుంటే ఐరోపా మరియు ఉత్తర అమెరికా. సో ఉత్తర అమెరికా ఖండం, ఐరోపా ఖండం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంటే ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా అనేవి పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉన్నాయి. మరి ఈ 4 ఖండాలు మినహాయిస్తే మిగిలిన 3 ఖండాలు తీసుకుంటే ఆ 3 ఖండాల్లో
దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండం మరియు ఆసియా ఖండం. ఈ 3 ఖండాల గుండా భూమధ్య రేఖ పోతుంది. అంటే ఈ 3 ఖండాల గుండా భూమధ్య రేఖ పోతుంది కాబట్టి ఈ 3 ఖండాలు 2 భాగాలలో, అటు ఉత్తరార్ధగోళంలోను ఇటు దక్షిణార్ధగోళంలోను. ఇప్పుడు దక్షిణ అమెరికా ఖండం తీసుకున్నాం అనుకోండి. దక్షిణ అమెరికా ఖండం యొక్క ఉత్తర భాగంలో ఈ భూమధ్య రేఖ పోతుంది. సో ఈ భాగాన్ని, దక్షిణ అమెరికా ఖండం యొక్క ఉత్తర భాగం ఉత్తరార్ధగోళంలో ఉంటే ఎక్కువ భాగం దక్షిణార్ధగోళంలో ఉంది దక్షిణ అమెరికా ఖండం. మరి ఆఫ్రికా ఖండం తీసుకుంటే దాదాపు ఇంచుమించు, అంటే ఎక్కువ భాగం ఉత్తరార్ధగోళంలో ఉన్నప్పటికీ ఇంచుమించు సగభాగం నుండి ఈ భూమధ్య రేఖ ఆఫ్రికా ఖండం నుంచి వెళ్తుంది కాబట్టి ఇది కూడా 2 అర్ధగోళాలలో ఉంది, అటు ఉత్తరార్ధగోళం ఇటు దక్షిణార్ధగోళం. అదేవిధంగా ఆసియా ఖండం. ఆసియా ఖండం యొక్క ఆగ్నేయ భాగం, పర్టికులర్గా ఇండోనేషియా, మలేషియా ఈ ప్రాంతాల గుండా, అంటే ఇండోనేషియా, మలేషియా భాగాలు కూడా ఆసియా ఖండంలోని భాగాలు కాబట్టి ఈ ఖండాల మధ్య గుండా, అంటే ఈ దేశాల మధ్య గుండా భూమధ్య రేఖ పోతుంది కాబట్టి ఆసియా ఖండం గుండా కూడా భూమధ్య రేఖ పోతుందని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆగ్నేయ భాగంలో ఉంది, అంటే దక్షిణ భాగం లేదా ఆగ్నేయ భాగంలో భూమధ్య రేఖ పోతుంది ఆసియా ఖండం గుండా. సో కాబట్టి ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, దక్షిణ అమెరికా ఖండాల గుండా, మధ్య అనకూడదు, గుండా. సో దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండాల గుండా భూమధ్య రేఖ పోతుంది. సో ఈ విధంగా ఖండాల యొక్క సమాచారం అంటే ఉంది. 7 ఖండాలు, వాటి యొక్క సమాచారం ఈ విధంగా ఉంది. ఓకే, రైట్. మరి ఖండాల యొక్క విస్తరణ ఇప్పుడు చూసుకున్నాం. 7 ఖండాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నాం. అయితే భూగోళంపై ఖండాలు, సముద్రాల యొక్క విస్తీర్ణం ఒకే విధంగా విస్తరించలేదు. అంటే భూగోళం మీద ఉన్నటువంటి ఖండాలు, సముద్ర భాగాలు ఒకే విధంగా విస్తరించి లేదు. ఏ విధంగా విస్తరించిందో చూద్దాం. ఉత్తరార్ధగోళంలో సుమారు 75% ప్రాంతంలో ఖండాలు విస్తరించి ఉండగా దక్షిణార్ధగోళంలో సుమారు 90.6% సముద్రాలు విస్తరించి ఉన్నాయి. ఇక దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి అంటే ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ఖండ భాగాలు ఉంటే దక్షిణార్ధగోళంలో ఎక్కువ సముద్ర భాగాలు ఉన్నాయి. అంటే మొత్తం విస్తీర్ణంలో, అంటే ఉత్తరార్ధగోళంలోని మొత్తం విస్తీర్ణంలో సుమారు 75% వరకు ఖండ భాగాలు ఉంటే మరి దక్షిణార్ధగోళంలోని మొత్తం విస్తీర్ణంలో సుమారు 90.6% వరకు సముద్ర భాగాలు విస్తరించున్నాయి. అందుకే ఉత్తరార్ధగోళాన్ని ఖండగోళం అని, దక్షిణార్ధగోళాన్ని జలగోళం అని కూడా పిలుస్తారు. ఎందుకు ఉత్తరార్ధగోళాన్ని ఖండగోళం అని పిలుస్తారంటే ఉత్తరార్ధగోళంలో ఎక్కువ భాగం ఖండాలు ఉన్నాయి, అందుకని ఉత్తరార్ధగోళాన్ని ఖండగోళము అన్నారు. మరి దక్షిణార్ధగోళాన్ని ఎందుకు జలగోళము అన్నారు అంటే దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం సముద్రాలు ఉన్నాయి, అంటే 90.6% సముద్రాలు ఉన్నాయి కాబట్టి మొత్తం విస్తీర్ణంలో దాన్ని జలగోళము అన్నారు. సో ఈ విధంగా సముద్రాల యొక్క సరాసరి లోతు తీసుకుంటే సుమారు 3500 మీటర్లు. కొన్ని పుస్తకాల్లో 3730 మీటర్లు అని కూడా ఉంటుంది. సో సరాసరిన సముద్రాల యొక్క సరాసరి లోతు 3500 మీటర్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 3500 నుంచి 3700 మనకు ఇచ్చిన ప్రశ్నను బట్టి, ఎందుకంటే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకంగా దీన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. ఇది భూమధ్య రేఖ. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న భాగాన్ని ఉత్తరార్ధగోళం అన్నాం, దక్షిణంగా ఉన్న భాగాన్ని దక్షిణార్ధగోళం అన్నాం. మరి ఈ దక్షిణార్ధగోళంలో చూడండి, దక్షిణ అమెరికా ఖండం యొక్క దక్షిణ భాగం, ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ భాగం, పూర్తిగా ఆస్ట్రేలియా ఖండం, ఆసియా ఖండం యొక్క ఆగ్నేయ భాగం మరియు అంటార్టికా ఖండాలు ఇవి ఉన్నాయి. కొద్ది భాగాలు ఉన్నాయి, ఎక్కువ భాగం జలభాగమే ఉంది. అందుకనే దక్షిణార్ధగోళాన్ని జలగోళము అన్నారు. మరి ఉత్తరార్ధగోళం తీసుకున్నాం అనుకోండి, ఉత్తరార్ధగోళంలో ఈ అట్లాంటిక్ సముద్రం, ఇదే విధంగా పసిఫిక్ మహాసముద్రం, ఇక్కడ హిందూ మహాసముద్రం, ఈ విధంగా పసిఫిక్ మహాసముద్రం, ఇవి మాత్రమే జలభాగాలు. అదేవిధంగా ఆర్కిటిక్ సముద్రాలు, ఇవి మాత్రమే జలభాగాలు, ఎక్కువ భాగం భూమే ఉంది. అందుకని ఉత్తరార్ధగోళాన్నేమో ఖండగోళము లేదా భూగోళము అని, దక్షిణార్ధగోళాన్నేమో జలగోళం అని చెప్పి పిలుస్తారు. అర్థమైందండి, రైట్. ఇక భూమికి గల ఆకారాన్ని మనం ఏమంటామండి, జియాడ్. జియాడ్ అంటే భూమికి గల ఆకారాన్ని. అంటే జియాడ్ అనే పదమే మన భూమికి సంబంధించింది. అంటే భూమి ఉన్నటువంటి ఆకారాన్ని బట్టి ఈ జియాడ్ అనే పదం వచ్చింది. ఏదైనా సరే ఒక ఆకారం మన భూమిలాగా ఉంటే దాన్ని జియాడ్ అంటారు. సో కాబట్టి జియాడ్ అంటే మన భూమికి గల ఆకారాన్ని జియాడ్ అని చెప్పి మనం పిలుస్తాం. అయితే ఏ వస్తువు అయితే భూమి ఆకారం కలిగి ఉంటుందో దానిని జియాడ్ అని చెప్పి అంటాం. ఇక్కడ చూడండి, ఎనీ బాడీ హ్యావింగ్ ద ఎర్త్ షేప్ ఈజ్ కాల్డ్ జియాడ్. ఎనీ బాడీ హ్యావింగ్ ద ఎర్త్ షేప్ ఈజ్ కాల్డ్ ద జియాడ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే జియాడ్ అనేది ఏంటంటే భూమికి ఉన్నటువంటి ఆకారాన్ని ఆ విధంగా పిలుస్తారు. ఆ విధంగా ఏ ఆకారం ఉన్నా దాన్ని జియాడే అంటారు.
సో ఏంటండి ఈ జియోడ్ యొక్క ప్రత్యేకత అంటే చూడండి, మరి ఈ ఆకారం కలిగి ఉన్న వస్తువు మన భూమి మాత్రమే. అంటే సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలలో మన భూమి లాంటి ఆకారం వేరే ఏ గ్రహానికి లేదు, మన భూమికి మాత్రమే అలాంటి ఆకారం ఉంది. ఏంటండి భూమికి మాత్రమే అలాంటిగా ఉన్నటువంటి ఆకారం అంటే, ఇక్కడ చూడండి, ధ్రువాల వద్ద కొద్దిగా నొక్కబడి భూమధ్య రేఖ వద్ద ఒక మోస్తరు ఉబ్బెత్తుగా ఉండే ఆకారాన్ని మనం జియోడ్ అని చెప్పి అంటాము. ఇది మన భూమి ప్రత్యేకత. అర్థమైందండి? జియోడ్ అంటే ఏంటండి, ఏ వస్తువు అయితే ధ్రువాల వద్ద కొంత నొక్కబడి, ఎప్పుడైతే ధ్రువాల వద్ద నొక్కబడిందో ఆటోమేటిక్గా భూమధ్య రేఖ వద్ద ఏమవుతుందండి, ఉబ్బెత్తుతుంది, అంటే పెరుగుతుంది. సో కాబట్టి ఏ ఆకారం అయితే ధ్రువాల వద్ద నొక్కబడి భూమధ్య రేఖ వద్ద కొంచెం ఉబ్బెత్తుగా తయారవుతుందో అలాంటి ఆకారాన్ని మనం జియోడ్ అంటాము. అలాంటి ఆకారము మన భూమికి ఉంది కాబట్టి మన భూమిని మనం జియోడ్ అని చెప్పి పిలుచుకుంటాం. ఓకే, ఇక ఖండాలను పరిశీలించి చూస్తే ఇంచుమించు ఇవి త్రిభుజాకారంగా ఉన్నాయి. ఖండాలు ఏ ఆకారంలో ఉన్నాయండి, ఇంచుమించు త్రిభుజాకారంగా ఉన్నాయి. పూర్వార్ధగోళంలో, అంటే పూర్వార్ధగోళం అంటే ఏంటండి, మనం చెప్పుకున్నాం ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం చెప్పుకున్నాం, పూర్వార్ధగోళం అని చెప్పుకున్నాం, అదేవిధంగా పశ్చిమార్ధగోళం అని కూడా చెప్పుకున్నాం. అంటే ఈ విధంగా ఉంది. ఈ విధంగా తీసుకుంటే భూమధ్య రేఖను ఆధారంగా తీసుకుని ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళం ఉంటే, గ్రీనిచ్ రేఖాంశాన్ని ఆధారంగా చేసుకుని తూర్పుగా ఉన్నటువంటి దాన్ని పూర్వార్ధగోళం అన్నాం, పశ్చిమంగా ఉన్నటువంటి దాన్ని పశ్చిమార్ధగోళం అన్నాం. ఆల్రెడీ మనం దీని గురించి చర్చించుకోవటం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, పూర్వార్ధగోళంలో అంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్న ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలతో పాటు పశ్చిమార్ధగోళంలో ఉన్న ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలు కూడా త్రిభుజాకారంలోనే ఉన్నాయి. అంటే ఖండాలన్నీ త్రిభుజాకారంలోనే ఉన్నాయి. చూడండి, ఇది గ్రీనిచ్ రేఖాంశం. గ్రీనిచ్ రేఖాంశంకి తూర్పున అంటే పూర్వార్ధగోళం, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇవన్నీ పూర్వార్ధగోళంలో ఉన్నటువంటి ఖండాలు. ఇక్కడ చూడండి, ఆసియా ఖండం ఎక్కువ, ఉత్తర భాగం ఎక్కువ వెడల్పుగా ఉండి దక్షిణానికి వచ్చేసరికి కొంచెం సన్నగా ఉంటుంది. సో త్రిభుజాకారాన్ని సంతరించుకుంది. ఆస్ట్రేలియా కూడా ఈ ఉత్తర భాగం ఎక్కువగా ఉండి దక్షిణకు వచ్చేసరికి కొనదూరు ఉంటుంది. సో కాబట్టి త్రిభుజాకారం సంతరించుకుంది. ఇక్కడ ఆఫ్రికా కూడా అంతే, త్రిభుజాకారం సంతరించుకుంది. దక్షిణ అమెరికా ఖండం కూడా అంతే, త్రిభుజాకారాన్ని సంతరించుకుంది. ఉత్తర అమెరికా ఖండం కూడా అంతే, ఉత్తర భాగం ఎక్కువగా ఉండి దక్షిణ భాగం వచ్చేసరికి సన్నబడింది. త్రిభుజ అంటే అన్నీ కూడా త్రిభుజాకారాలను సంతరించుకున్నాయి. ఇక్కడ ఐరోపా కూడా ఎక్కువ భాగం ఉండి కిందకు వచ్చేసరికి కొంచెం తగ్గిపోయింది విస్తీర్ణం, కాబట్టి త్రిభుజాకారాన్ని సంతరించుకున్నాయి. ఇక సముద్రాలలో ఆర్కిటిక్ మినహాయించి మిగిలిన అన్ని సముద్రాలు ఇంచుమించు త్రిభుజాకారంగానే ఉన్నాయి. అంటే సముద్రాలు కూడా త్రిభుజాకారంగానే. చూడండి, ఇక్కడ హిందూ మహాసముద్రం, ఇక్కడ వెడల్పు ఎక్కువగా ఉంది, పైకి లేకుంది తగ్గిపోయింది. అంటే ఇక్కడ చూడండి, ఖండాలకేమో ఉత్తర భాగం వెడల్పుగా ఉండి దక్షిణంకి వచ్చేసరికి తగ్గిపోయింది. జలభాగాలేమో దక్షిణ భాగంలో ఎక్కువగా ఉండి ఉత్తర భాగానికి వచ్చేసరికి తగ్గిపోతూ ఉన్నాయి. సో ఇదే వ్యత్యాసం, కానీ త్రిభుజాకారంలోనే ఉన్నాయి. అయితే ఆకారంలో కొంచెం డిఫరెన్స్. ఏంటి డిఫరెన్సు? ఖండాలకేమో ఉత్తర భాగం వెడల్పుగా ఉండి దక్షిణ భాగం తగ్గింది, సముద్రాలకేమో దక్షిణ భాగంలో వెడల్పుగా ఉండి ఉత్తరంకి వెళ్ళే కొంచెం వెడల్పు తగ్గింది. ఎందుకని? ఇందాక మనం చెప్పుకున్నాం, ఉత్తరార్ధగోళంలో ఖండాలు ఎక్కువగా ఉన్నాయి, దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువ ఉంది. జలభాగం ఎక్కువగా ఉంది కాబట్టి దక్షిణార్ధగోళంలో బేస్ ఎక్కువగా ఉంది, ఉత్తరం పోయి కొంది తగ్గింది. ఉత్తరార్ధగోళంలో ఖండాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ ఉత్తర భాగం వెడల్పు ఎక్కువగా ఉంది, దక్షిణానికి వచ్చేసరికి ఖండాల వెడల్పు తగ్గినాయి. సో ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి, ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారం. ఓకేనండి, ఒక ప్రత్యేకమైనటువంటి అమరిక ఆకారం అని కూడా అమరిక. ఓకే, రైట్. అయితే ఖండాలు ఉన్న త్రిభుజాకారానికి, మహాసముద్రాలు ఉన్న త్రిభుజాకారానికి కొద్దిపేట తేడా ఉంటుంది. చెప్పుకున్నాం కదా ఇప్పుడే మనం, ఖండాలకున్న త్రిభుజాకారానికి, సముద్రాలకున్న త్రిభుజాకారానికి కొద్దిపాటి తేడా ఉంది. ఏందో తేడా ఇప్పుడు చూడండి. కుటుంబ నియంత్రణ గుర్తును పోలినటువంటి త్రిభుజాకారంగా, అంటే కుటుంబ నియంత్రణ ఇలా ఉంటుంది. సో దానికి ఆ ఆకారంలో మనకి ఏముంటాయండి? ఖండాలు ఉండగా, అంటే కుటుంబ నియంత్రణ చిహ్నాన్ని పోలినటువంటి త్రిభుజాకారంలోనేమో ఖండ భాగాలుంటే, దానికి వ్యతిరేక దిశలో ఉన్నటువంటి త్రిభుజాకారంలో మనకి ఏముందండి? సముద్ర భాగాలు ఉన్నాయి. అర్థమైందండి? ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే సముద్ర భాగాలు, హిందూ మహాసముద్రం ఎడల్పు ఎక్కువగా ఉంది, ఇది వెళ్ళిపోయేసరికి ఇట్లా తగ్గిపోయింది. అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రం, ఇదంతా పసిఫిక్ మహాసముద్రం, ఇదంతా పసిఫిక్ మహాసముద్రం, పైకి వెళ్ళేసరికి చూడండి ఇది ఇటుపోయింది, తగ్గిపోయింది.
సో అట్లా ఇక్కడ కూడా అంతే, ఇది కూడా అంతే, తగ్గిపోయింది. సో ఇట్లా దక్షిణ భాగం వెడల్పుగా ఉండి ఉత్తర భాగం పోయే కొద్ది తగ్గిపోతూ ఉంటుంది ఈ యొక్క సముద్రాల యొక్క విస్తరణ. సో కాబట్టి కుటుంబ నియంత్రణ గుర్తును పోలినటువంటిది ఆకారం కలిగిన త్రిభుజాకారం ఏమో ఖండాలుంటే, దానికి వ్యతిరేక దిశలో సముద్రాలకు ఉన్నటువంటి త్రిభుజాకారం ఉంది. ఓకేనండి, రైట్. ఈ రకమైనటువంటి అమరిక కూడా చిత్రంగానే ఉంది. ఇది కూడా మన భూమి యొక్క ప్రత్యేకతే. సో ఇది కూడా మన భూమి యొక్క ప్రత్యేకతే. ఓకేనండి, భూమిపై ఉన్న ఖండాలు మహాసముద్రాల ఆకారంలోనే కాదు, వాటి అమరికలు కూడా చిత్రంగానే ఉంటాయి. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నామండి, వాటి ఆకారాలు చెప్పుకున్నాం. ఎట్లా ఉన్నాయండి, ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఖండ భాగాలు ఎక్కువ ఉత్తర భాగంలో ఎడల్పుగా ఉండి దక్షిణానికి వచ్చేసరి సన్నగా ఉన్నాయి. మరి దక్షిణార్ధగోళంలో లేదా సముద్ర భాగాలు దక్షిణ భాగంలో వెడల్పుగా ఉండి ఉత్తరానికి లేకుంటే మనకి తగ్గిపోతూ ఉన్నాయి. సో కాబట్టి వాటి యొక్క ఆకారం అలా ఉంది. ఆకారమే కాదు, వాటి యొక్క అమరికలు కూడా చిత్రంగానే ఉంటాయి. ఇప్పుడు దాకా మనం ఆకారాలు చూసి చిత్రంగా ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఆకారాలే కాదు వాటి యొక్క అమరిక కూడా, వాటి యొక్క కూర్పు కూడా చిత్రంగానే ఉంటుంది అంటారు. ఏ విధంగా ఉందో చూడండి. ఉత్తరార్ధగోళంలో భూభాగం ఎక్కువ, దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువ. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అయితే ఉత్తర ధ్రువాన్ని ఆనుకుని ఆర్కిటిక్ మహాసముద్రం ఉండగా దక్షిణ ధ్రువాన్ని ఆనుకుని అంటార్కిటికా సముద్రాలు ఉన్నాయి. చూడండి, ఒక ధ్రువాన్ని ఉత్తర ధ్రువాన్ని ఆర్కిటిక్ సముద్రం అంటిపెట్టుకుని ఉంటే, ఆవరించి ఉంటే, దక్షిణ ధ్రువాన్ని అంటార్కిటికా సముద్రం ఆవరించి ఉంది. సో ఈ విధంగా ఆర్కిటిక్ మహాసముద్రం ఉత్తర ధ్రువాన్ని ఆనుకుని ఉంటే, దక్షిణ ధ్రువాన్ని ఆనుకుని అంటార్కిటికా సముద్రాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది అంటార్కిటికా ఖండం. ఈ అంటార్కిటికా ఖండం చుట్టూ ఉన్నటువంటి సముద్రాన్ని అంటార్కిటికా సముద్రం అంటాం, లేదా దక్షిణ సముద్రం అంటాం. ఇది ఆర్కిటిక్ సముద్రం. ఇది ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం. సో ధ్రువాలు రెండు ధ్రువాల చుట్టూ రెండు సముద్రాలు విస్తరించి ఉన్నాయి. చూడండి, ఓకే.